మీరు మరి 8వ రోజు ఉపవాసంలో ప్రవేశించారు కదా. 8వ రోజు ఉపవాసంలో ప్రవేశించారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఉపవాసం గురించి ఆల్మోస్ట్ 77 సార్లు ప్రస్తావించబడింది. పరిశుద్ధ గ్రంథంలో ఉపవాసం గురించి 77 సార్లు ప్రస్తావించబడింది. చిత్రమైన విషయం ఏమిటంటే, మహానాయకులు అన్నవారు పరిశుద్ధ గ్రంథంలో ఉపవాసం చేశారు. మంచి లీడర్స్ అనుకున్న వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో ఉపవాసం చేశారు. అంతేకాదు మన యేసుక్రీస్తు ప్రభువారు కూడా 40 దినాలు ఉపవాసం చేశారు. యేసుక్రీస్తు ప్రభువారే 40 దినాలు ఉపవాసం చేశారంటే ఉపవాసం యొక్క ప్రాముఖ్యత ఆత్మీయ జీవితానికి ఎంత ప్రాధాన్యత కలిగి ఉందో మనం గమనించాలి. ఆయన పరలోకంలోంచి భూలోకంలోనికి వచ్చి దేవుని కుమారుడై ఉండి దేవుడై ఉండి ఆయనే ఉపవాసం చేశాడు అని అంటే మరి ఉపవాసం యొక్క ప్రాధాన్యత ఎంతో మనం గమనించి ఉండాలి. ఉపవాసం అంటే యేసు ప్రభువు గారే ఉపవాసం చేశారు అని అంటే క్రైస్తవ జీవితంలో ఉపవాసం యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. మరి క్రైస్తవులైనా ఉపవాసం చేస్తారు అని అంటే ఇటు హిందూ సోదరులు కూడా ఉపవాసం చేస్తారు. హిందూ సోదరులు కూడా ఉపవాసం చేస్తారు. హిందూ సోదరులైనా ఉపవాసం చేస్తారంటే బౌద్ధులు కూడా ఉపవాసం చేస్తారు, జైనులు కూడా ఉపవాసం చేస్తారు. ఆల్మోస్ట్ ఉపవాసం అనేది అన్ని మతాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకని అసలు ఉపవాసం అంటే అర్థం ఏమిటి చెప్పండి, మీకు తెలుసు. ఉప అంటే సమీపముగా, వాసము అంటే నివసించుట అని అర్థం. ఉప అంటే సమీపముగా, వాసము అంటే నివసించుట. ఉపవాసము అని అంటే దేవునికి సమీపముగా నివసించుట అని అర్థం అన్నమాట. ఎందుకు దేవునికి సమీపంగా నివసించాలి అనే దాని గురించి తర్వాత నేను మీకు తెలియచేస్తాను. అయితే ఇశ్రాయేలీల ఉపవాసం గురించి కొన్ని విషయాలు మనం గమనిద్దాం. ఇశ్రాయేలీల యొక్క ఉపవాసం గురించి కొన్ని విషయాలు మనం గమనిద్దాం. చూడండి, జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనం తీయండి. జకర్యా గ్రంథము 8:18. 4వ నెలలోని ఉపవాసం, 5వ నెలలోని ఉపవాసం, 7వ నెలలోని ఉపవాసం, 10వ నెలలోని ఉపవాసం, యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగలు. చాలమ్మా. ఇశ్రాయేలీయులు చేసే ఉపవాసం గురించి ప్రవక్త అయిన జకర్యా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఉపవాసం అంతా యూదా ఇంటి వారికి మనోహరమైన పండుగలు అన్నమాట. ఈ మనోహరమైన పండుగలు ఎన్ని రోజులు చేస్తున్నారు మీరు? 21 రోజు చేస్తున్నారు. ఉపవాసం పండుగ ఏమిటి అనుకునేవాడిని నేను. కానీ ఇశ్రాయేలీల గట్ట ఉపవాసం అనేది మనోహరమైన పండుగట, మామూలు పండుగ కాదట, మనోహరమైన పండుగట ఇశ్రాయేలీలకి. ఇశ్రాయేలీలకు ఉన్న పండుగలు మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఆల్మోస్ట్ వారు 7 రకాల పండుగలు ఆచరిస్తారు. ఈ 7 రకాల పండుగలు ఏమిటి అని అంటే, పస్కా పండుగ, పొంగని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతేకొస్తు పండుగ, శృంగధ్వనుల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, పర్ణశాలల పండుగ. ఇలాగూ 7 రకాల పండుగలు ఇశ్రాయేలీలు ఆచరిస్తారు. ఇందులో 3 పండుగలు హార్వెస్ట్ పండుగలు, అంటే పంట కాలపు పండుగలు. ఈ 7 పండుగల్లో 3 పండుగలు పంట కాలపు పండుగలు. అయితే ఈ 7 పండుగలే కాదట వాళ్ళు ఆచరించేది. ఉపవాసానికి సంబంధించి వారు పండుగలు ఆచరిస్తారట. ఉపవాసాన్ని ఎలా ఆచరిస్తారట చెప్పండి? పండుగల సంవత్సరంలో ఎన్నిసార్లు ఆచరిస్తారట? 4వ నెలలో ఉపవాసమట, 5వ నెలలో ఉపవాసమట, 7వ నెలలో ఉపవాసమట, 10వ నెలలో ఉపవాసమట. ఎన్నిసార్లు? 4 సార్లు. ఉపవాసం అనే పండుగే ఇశ్రాయేలీలు 4 సార్లు చేసుకుంటారట. సహజంగా వచ్చే 7 పండుగలు అవి వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి.
కానీ ఆత్మీయ జీవితానికి సంబంధించి 4 పండుగలు చేసుకునేవారట. ఆల్మోస్ట్ 4 నెలలు, 12 నెలల్లో 4 నెలలు వారు ఉపవాస పండుగలు చేసుకుంటూ ఉండేవారట. ఎందుకు 4 నెలలు వారు ఉపవాస పండుగ చేసేవారు? ఏ ఏ సందర్భాల్లో చేసేవారు వారు ఉపవాస పండుగ అని మనం ఆలోచన చేస్తే చూడండి, రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయం తీద్దాం. రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం. ఇక్కడ జరిగింది ఏమిటంటే, శత్రు రాజులు వచ్చి పట్టణాన్ని ముట్టడి వేశారు. పట్టణాన్ని ముట్టడి వేస్తే ఆ పట్టణం లోపలున్న ప్రజలకి గలిబిలి వచ్చింది, సమస్య వచ్చింది. వారి వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో సమస్య రావడమే కాకుండా వారి యొక్క ఆత్మీయ జీవితంలో కూడా సమస్య వచ్చింది. ఆరాధన చేసుకోవడానికి ఆటంకం వచ్చింది. వారు యుద్ధం గురించి ఆలోచించవలసిన పరిస్థితి, యుద్ధం గురించి ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి, ప్రతి ఒక్కరు కూడా యుద్ధంలో పాలు పంపులు పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంచేత వారు 10వ నెలలో శత్రు రాజుల నుంచి వారి యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి ఆటంకం కలిగింది గనుక వారు 10వ నెలలో ఉపవాసం చేసేవారు. అదే చాప్టర్లో, అదే అధ్యాయంలో 3వ వచనం చూడండి. 4వ నెల 9వ దినమందు పట్టణంలో ఏమొచ్చిందటండి? క్షామం వచ్చిందట. క్షామం అంటే ఏమిటి? వారు 4వ నెలలో ఎందుకు ఉపవాసం చేసేవారు? కరువు వచ్చింది. ఆ పట్టణానికి ఏమొచ్చింది చెప్పండి? కరువు వచ్చింది. 10వ నెలలో శత్రువుల నుంచి భయం వచ్చింది, యుద్ధం వచ్చింది, సమస్య వచ్చింది. 4వ నెలలో కరువు వచ్చింది కనుక ఆ కరువులో నుంచి బయటపడడానికి వారు ఉపవాసం చేసేవారు. అదే అధ్యాయంలో 8వ వచనం చూడండి. 5వ నెలలో ఏం జరిగిందండి? మొత్తం పట్టణం అంతా కాలిపోయింది, అగ్నికి ఆహుతి అయిపోయింది, అగ్ని ప్రమాదం వారికి వచ్చింది. అంచేత 5వ నెలలో వారు ఉపవాసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గమనించారా? 10వ నెలలో ఎందుకు ఉపవాసం అంటే శత్రువుల నుంచి యుద్ధం వచ్చింది. 4వ నెలలో ఎందుకు ఉపవాసం? కరువు వచ్చింది. మరి 5వ నెలలో ఎందుకు ఉపవాసం? ప్రమాదం వచ్చింది. 5వ నెలలో ఎందుకు వచ్చింది? ప్రమాదం వచ్చింది. అదే అధ్యాయంలో 25వ వచనం చూడండి. ఏమొచ్చిందండి? మరణ భయం వచ్చింది వారి మీదకి. ఏమొచ్చిందండి? మరణ భయం వచ్చింది. అంచేత మరణ భయం వచ్చినప్పుడు ఉపవాసం చేశారు, కరువు వచ్చినప్పుడు ఉపవాసం చేశారు, శత్రువుల నుంచి సమస్య వచ్చినప్పుడు ఉపవాసం చేశారు. వాళ్ళు ప్రమాదములు సంభవించినప్పుడు ఉపవాసం చేశారు. ఇవన్నీ నిజానికి మానవుల మీదకి వచ్చే సమస్యలు. ఆ సమస్యలను వారు దేనితో ఎదుర్కొన్నారు చెప్పండి? ఉపవాసంతో ఎదుర్కొన్నారు. అంచేత మన వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్య, అది ఏదైనా కావచ్చు, అనారోగ్యం కావచ్చు, లేదు ఇంట్లో లోటు కావచ్చు, అప్పుల పరిస్థితి కావచ్చు, కుటుంబంలో కలతలు కావచ్చు, భార్యాభర్తల మధ్య కలతలు కావచ్చు, తండ్రి బిడ్డల మధ్య కలతలు కావచ్చు, మన కుటుంబంలో వాళ్ళే మనకు శత్రువులు అవ్వచ్చు, మన కుటుంబంలో వాళ్ళే మనకి శత్రువులు అవ్వచ్చు, అనుకోని ప్రమాదాలు సంభవించవచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో అటువంటి సమస్యలన్నిటినీ కూడా మనము దేంతో ఎదుర్కోవాలి? ఇప్పుడు నేను వేసే ప్రశ్న ఏమిటంటే, మరి మీరందరూ 21 రోజులు ఉపవాసం ఎందుకు చేస్తున్నారు? ప్రతి ఉపవాసానికి ఒక కారణం ఉండాలి కదా. అయితే ఉపవాస కూడికలు ప్రకటించమని దేవుడు చెప్పాడు. ఉపవాస కూడికలు ప్రకటించమని దేవుడు చెప్పాడు కనుక అయ్యగారు ప్రకటించేశారు 21 రోజులు కూడాను.
ఒక 2 రోజులు 3 రోజులు ప్రకటిస్తే కుదరదు, ఎందుకంటే మా సంఘస్థులు చాలా విస్తారంగా ఉన్నారు, వారికి అనేక సమస్యలు ఉన్నాయి, అంచేత వారు అనేక సమస్యలతో ప్రభు సన్నిధికి వస్తారు కనుక 1 రోజు 2 రోజు 3 రోజులు కుదరదు, 21 రోజులైతే బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి దైవజనులు ఉపవాస కూడికలు ప్రకటించారు. అలాగ ప్రకటించమని చెప్పేసి దేవుడు దైవజనులకి ఏర్పాటు చేశాడు, ఆదేశం ఇచ్చాడు. దేవుని చిత్తం లేనిదే ఈ ఉపవాస కూడికలు ప్రకటించడం జరగదు. ఇశ్రాయేలీయులు ప్రతి సమస్యని ఉపవాసం ద్వారా ఎదుర్కొన్నారు. మరి మీరు ఏ సమస్యని ఉపవాసం ద్వారా ఎదుర్కోబోతున్నారో? ప్రతి సమస్యకి పరిష్కారం ఉపవాస ప్రార్థన కనుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సేవ ప్రారంభించే ముందు సేవలో వచ్చే అనేక సమస్యల్ని వారు ఉపవాసం ద్వారా ఎదుర్కొన్నారు. అసలు ఉపవాసం చేయమని ఎవరు చెప్పారండి? యోవేలు గ్రంథం తీయండి, తీసిన తర్వాత 15 సీయోనులో 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే అంటే ఎవరు చెప్తున్నారు? యెహోవా చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు. దేవుడు తన ప్రజలకు చెలవిస్తూ ఉన్నాడు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ తిరిగి నా యొద్దకు రండి, తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనా, ఇట్లాంటి పరిస్థితుల్లోనైనా, ఇంత కష్ట సమయంలోనైనా మీరు ఉపవాసం ఉండండి అని అంటున్నాడు. ఇట్లాంటి కష్ట సమయం వచ్చిందండి వాళ్ళకి. ఎట్లాంటి కష్ట సమయం వచ్చిందో యోవేలు గ్రంథంలో 1వ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమైపోద్ది. నేను ఇప్పుడు అదంతా చదవమని చెప్పడం లేదు, కానీ దాని యొక్క సారాంశం చెప్తాను. వారి పంటలన్నీ సర్వనాశనం అయిపోయినాయండి. వేళ్లతో సహా పురుగు పట్టేసి తినేసినాయండి. వేళ్లతో సహా పురుగు పట్టి తినేసింది పంట అంతా. తినడానికి తిండి లేదండి, మందిరంలో ఆరాధన లేదండి, మందిరంలో నైవేద్యం లేదండి, యాజకులకు ఏం చేయాలో అర్థం కాలేదండి. పరిస్థితులన్నీ ఎడారిలా మారిపోయినాయండి. భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. అమ్మ ఆకలిని పిల్లలంటే పెట్టడానికి ఇంట్లో ఏమీ ఉండేది కాదు వారికి. మరి అది ఏ దేశంలో ఉండగా ఇలా జరిగింది అని మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశం నుంచి దేవుడు పాలస్తీనాకి తీసుకుని వెళ్ళేటప్పుడు ఒక మాట వాగ్దానం చేశాడు. ఏమిటది? పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి నేను మిమ్మల్ని తీసుకొని వెళుతున్నాను అన్నాడు. నిజానికి అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, మామూలు దేశం కాదు. పాలు తేనె సమృద్ధిగా దొరికే దేశం, అంటే పాడి పంటలు సమృద్ధిగా కలిగిన దేశం అది. ద్రాక్ష గెలలంట వాళ్ళు అడ్డీ కట్టుకొని పట్టుకొచ్చేవారంట. బలాఢ్యులైన మనుషులు ఉండేవారట అక్కడ. మంచి ఆహారం ఉండేదేమో, మంచి ఫుడ్ ఉండేదేమో వారికి. మనుషులు చాలా బలంగా ఉండేవారట అక్కడ ఉన్నవాళ్ళు. అట్లాంటి దేశంలోనికి వీళ్ళు ప్రవేశించిన తర్వాత ఆ దేశం యొక్క పరిస్థితి ఎలా మారిపోయింది అని అంటే, కనీసం తినడానికి తిండి, త్రాగడానికి ద్రాక్షరసం, ఉపయోగించుకోవడానికి నీరు కూడా లేని భయంకరమైన పరిస్థితి వీరికి దాపురించిందట అండి. ఇలా ఎందుకు దాపురించింది అనేది నేను ఇంకా లోతుకు వెళ్ళను. ఎందుకు అట్లాంటి పరిస్థితులు వచ్చాయి? ఒక కుటుంబంలో కరువు ఎందుకు వస్తుంది? ఒక దేశంలో కరువు ఎందుకు వస్తుంది? ఒక దేశం ఎందుకు అధపాతాళానికి దిగజారిపోతుంది అనే దాని గురించి నేను లోపలికి వెళ్ళను. కానీ ఒక్క మాట మాత్రం చెప్తాను. ఏమిటంటే, దేవుడు ఆ ప్రజల్ని వాళ్ళ దేశంలో ప్రవేశించినప్పుడు మీరు వాళ్ళతో సహవాసం చేయకండి, వాళ్ళ పిల్లల్ని మీరు పుచ్చుకోకండి, మీ పిల్లల్ని వారికి ఇవ్వకండి, వారితో సంబంధం పెట్టుకోకండి, వారిని ఆ ప్రాంతం నుంచి బయటికి పంపించి వేసి మీరు ఆ దేశాన్ని స్వతంత్రించుకోండి అని చెప్పేసి దేవుడు చెప్పాడు. కానీ ఈ మాట ఇశ్రాయేలీయులు పాటించలేదు.
ఎందుకంటే అక్కడున్న పిల్లలు చాలా అందంగా కనపడ్డారు, చాలా బ్యూటిఫుల్గా కనపడ్డారు, ఆ కుటుంబాలు చాలా బలంగా కనపడ్డాయి. పైగా పాడి పంటలు సమృద్ధిగా ఉన్నాయేమోనండి. వారు వారం వారం రోజు రోజు ఆ ఇళ్లలో బిర్యానీలే, రోజు రోజు పండగలే, రోజు రోజు పండగలే, రోజు రోజు తీర్థాలే, రోజు రోజు తిరణాలే. ఎందుకు? విగ్రహారాధన సమృద్ధిగా కలిగిన దేశం అది. అంచేత ఆ రోజు బలులే, రోజు మాంసాహారమే, రోజు బిర్యానీయే, రోజు పండగే, రోజు తిరణమే వాళ్ళకి. వాళ్ళు అలా ఉండేసరికి వీళ్ళు ఆకర్షించబడ్డారు. మనం అరణ్యంలో ఆకలి దప్పులు తోటి అలమటించిపోయాం. ఒక మన్నా తప్ప మనకేమీ ఆహారం లేదు. అట్లాంటిది ఇక్కడ చూస్తే వీళ్ళు శుభ్రంగా తింటున్నారు, చాలా బాగున్నారు, వీళ్ళ పిల్లలు చాలా అందంగా ఉన్నారు అని వీళ్ళ పిల్లల్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పిల్లల్ని ఏళ్ళకి తెచ్చుకున్నారు. అలాగే ఆ కుటుంబ సంబంధాలు కలుపుకున్నారు విగ్రహారాధికులతో. ఎప్పుడైతే విగ్రహారాధన ఒక దేశంలో పెరుగుతుందో, విగ్రహారాధన అంటే కేవలం బొమ్మలను ఆరాధించడమే కాదండి, బొమ్మలను ఆరాధించడమే కాదు, విగ్రహాలు చాలా ఉన్నాయి మానవ జీవితంలో. అంత లోతుకు నేను వెళ్ళడంలే. కేవలం బొమ్మను ఆరాధించడమే విగ్రహారాధన కాదు, చాలా రకాలు విగ్రహాలు ఉన్నాయి. అటువంటి విగ్రహాలు ఆరాధించడం మొదలుపెట్టారు వాళ్ళు. అంతే, ఆ దేశంలో ఏమొచ్చింది? భయంకరమైన కరువు పరిస్థితులు వచ్చాయి. చాలా బాధపడిపోతూ ఉన్నారు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండకపోతే ఏం చేస్తారండి? తినడానికి తిండి లేకపోతేనే. దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే కేవలం ఉపవాసం ఉండడమే కాదండి, ఇంకో మాట కాడ అంటున్నాడు ఆయన, కన్నీరు విడుచుచు దుఃఖించుచు, కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు తిరిగి నా యొద్దకు రండి. తిరిగి అని ఎందుకంటున్నాడు? తిరిగి ఎందుకంటున్నాడు? మనం ఆయన్ని విడిచి మన దైనందిన వ్యవహారాల్లో వెళ్ళిపోతూ ఉన్నాం, మన దైనందిన జీవితాల్లో వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుని దగ్గరికి రండి అనంటే చాలా సమస్యలు ఉన్నాయండి. మాకు పంటలు లేవండి, తెల్లవారుజామున వెళితే తప్ప పంట పండదండి, తెల్లవారుజామున వెళితే తప్ప ఈరోజు ఆదివారం ఆరాధనకి రావడానికి కుదరదండి, సండే కూడా మాకు చాలా పెళ్ళిళ్ళు ఏర్పాటు చేస్తున్నారండి, సండే కూడా ఏమండి మీకున్నాయి విజయవాడలో, సండే మాకు కార్యక్రమాలు ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే ఉద్యోగస్తులు సండే ఖాళీగా ఉంటారు కనుక ఏ కుటుంబ కార్యక్రమం అయినా ఏ రోజున ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్ళకపోతే బాగుంటుందా? బాగోదు కదా, వెళ్ళకపోతే బాగుండదు. ఎందుకంటే క్రైస్తవులకు జాలి ఎక్కువ కదా. మీరు ఆదివారం ఏర్పాటు చేశారు, చర్చికి వెళ్లకుండా నేను రాలేను, చర్చికి వెళ్ళి వస్తానే, భోజనం టైంకి వస్తాను అని మనం చెప్పలేం. అంచేత దైనందిన జీవితంలో మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, నేను తండ్రిని, మీరు బిడ్డలు కదా, నా దగ్గరకు వస్తే నేను సంతోషిస్తాను. మిమ్మల్ని చూశానంటే ఉండు ప్రభు, చాలా పనులు ఉన్నాయి వెనకాల, నువ్వు కంగారు పడకు, వస్తాను నేను, ఆదివారం ఉంది కదా, ఆదివారం తప్పనిసరిగా వస్తాను అని పొద్దున్నే లేచి మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన ఏమో మన వెంట వస్తూ ఉంటాడు, మనమేమో వెళ్ళిపోతూ ఉంటాం. మన ముఖం అటువైపు ఉంటుంది, ఆయన ముఖం మన వైపు ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగూ గంటలు గడిచిపోతాయి, దినాలు గడిచిపోతాయి, సంవత్సరాలు గడిచిపోతాయి, దశాబ్దాలు గడిచిపోతూ ఉంటాయి. చివరికి ఎప్పుడైనా కష్టం వస్తే, ఎప్పుడైనా బాధ వస్తే, ఎప్పుడైనా సమస్య వస్తే అప్పుడు దాకా దేవుడు గుర్తురాడు మనకి. అందుచేత దేవుడు ఏమంటున్నాడంటే, వెళ్ళిపోతూ జీవిత ప్రయాణంలో ప్రయాణం చేస్తున్న మీరు ఇట్లాంటి కష్ట సమయంలోనైనా తిరిగి నా యొద్దకు రండి. తిరిగి ఆయన యొద్ద నివాసం చేయడమే ఉపవాసం అండి దేవుని బిడ్డలారు. ఈ ఉపవాసం చాలా శ్రేష్టమైందండి, చాలా ప్రాముఖ్యమైనది. ఉపవాసంలో ఒక అద్భుతం ఉంది, చెప్తాను నేను మీకు. ఒక సీక్రెట్ ఉంది చెప్తాను. ఆ సీక్రెట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా గమనించి ఉండరు. ఆ సీక్రెట్
ఆ సీక్రెట్ ఏంటో చెప్తున్నాను. యోవేలు గ్రంథంలో చూడండి, 2వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 15-16 వచనాలు చదువుతున్నాను చూడండి. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. ఉపవాస దినం ప్రతిష్ఠం చేయండి, దాన్ని వ్రతం దినంగా పాటించండి, అందరూ రండి. సమాజ కూటం ప్రతిష్ఠ చేయండి, అందరూ రండి. సమాజ కూటం ప్రతిష్ఠ చేయండి, అందరూ రండి అంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపవాస కూడికలకి రావాలి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, క్రిస్మస్లకు పిలుచుకుంటూ ఉంటాం. అమ్మాయి రా, అల్లుడిని తీసుకురా, క్రిస్మస్కి మంచి క్రిస్మస్ చేస్తున్నాం ఈ సంవత్సరాన్ని పిలుస్తాం. అలాగే కొడుకున్నాడు అనుకోండి, అబ్బాయి కోడలను తీసుకునిరా, ఈ సంవత్సరం మన వాళ్ళని తీసుకురా అని పిలుస్తాం. క్రిస్మస్కి పిలవడం కాదండి. దేనికి పిలవాలి వాళ్ళని? ఉపవాస కూడికలకు సమకూర్చాలి వాళ్ళని. మన ఇంటి పక్కన చాలామంది సమస్యల్లో ఉంటారు, వాళ్ళు మందిరానికి రారు, యేసుక్రీస్తు యొక్క శక్తి వారికి తెలియదు. అప్పుడు మనం ఏం చేయాలి? మా గుళ్ళో ఉపవాస కూడికలు జరుగుతున్నాయి, రా, నీ కొరకు ప్రార్థన చేయిస్తాను, దేవుడు నీ సమస్యని పరిష్కారం చేస్తాడని వాళ్ళను సమకూర్చుకోవాలి. అంతేకాదు, క్రిస్మస్కి కనపడుతూ ఉంటారండి సంఘ పెద్దలు, కానీ నిజానికి సంఘ పెద్దలు ఎప్పుడు కనపడాలి? ఉపవాస కూడికల్లో కనపడాలి సంఘ పెద్దలు. అంటున్నాడు కదా ఆయన, ఏమంటున్నాడు చూడండి, పెద్దలను పిలువనంపించుడి. ఎవరిని పిలువనంపించాలట? పెద్దలు, సంఘ పెద్దలు, కుటుంబ పెద్దలు ఉపవాస కూడికల్లో ఉండాలి. ఒక ప్రశ్న, ఆశీర్వాదం రావాలంటే ఎలా వస్తుందండి? దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడు? పెద్దల్ని పిలువనంపించండి అన్నాడు. చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను, అంటే పసి బిడ్డలు, పాలు తాగే బిడ్డలు కూడా ఎక్కడ ఉండాలట? ఉపవాస కూడికల్లో ఉండాలట. సంఘ పెద్దలు ఉండాలి, చిన్న బిడ్డలు ఉండాలి, కుటుంబస్తులందరూ కూడా ఉపవాస కూడికల్లో ఉండాలి కుటుంబం ఆశీర్వదించబడాలంటే. ఇది చాలా మంచి సీక్రెట్ అండి. ఎందుకు ఆశీర్వదించబడతారు అని అంటే, ఉపవాస కూడికల్లో జరిగే గొప్ప అద్భుతం ఏంటో చెప్తున్నాను చూడండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. ఇక్కడ పెండ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. పెండ్లి కుమార్తె ఎవరు? అది పెండ్లి కుమార్తె ఇక్కడ ఉందంటే, పెండ్లి కుమారుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? పరలోకంలో తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుని ఉన్నాడు ఆయన. అక్కడి నుంచి ఈ పెండ్లి కుమార్తె దగ్గరికి వస్తాడు ఆయన ఉపవాస కూడికల్లో. అంటే యేసు ప్రభు మీ ప్రార్థనలు వినడానికి, వాటిని నెరవేర్చడానికి పరలోకంలో నుంచి భూలోకంలోనికి దిగి వస్తాడన్నమాట. అది సీక్రెట్. చప్పట్లు కొట్టండి ఒకసారి. పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు, పెండ్లి కుమార్తె అయిన సంఘము ఉపవాసం ఉండి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటే, ఆయన ఎక్కడో అంతఃపురములో ఉండడు, పరలోకంలో ఉండడు, భూలోకములో ఈ పెండ్లి కుమార్తెతో ఆనందించడానికి భూలోకానికి దిగి వస్తాడు యేసుక్రీస్తు ప్రభు ఉపవాస కూడికల్లో. దేవుని బిడ్డలారా, ఎప్పుడో రెండవ రాకల్లో రావడం కాదండి. మీ ఉపవాసము దేవుణ్ణి మీ దగ్గరికి తీసుకుని వస్తుంది. మీ ఉపవాసము దేవుడే మీ పట్ల పశ్చాత్తాపడి మరణ సంబంధమైన ప్రతి వ్యాధి నుంచి, బాధ నుంచి, సమస్య నుంచి మిమ్మల్ని తప్పించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఉపవాసం అంత పవర్ఫుల్ అండి. ఉపవాసం అంత పవర్ఫుల్. మనం ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలు పెట్టామో, కన్నీరు విడవడం మొదలు పెట్టామో, పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు పెండ్లి కుమార్తె అయిన సంఘము దగ్గరికి, సంఘం మధ్యలోనికి వస్తాడు. మన ప్రార్థనలు వింటాడు ఆయన, మనతో ఉంటాడు ఆయన. అంటే 21 days యేసుక్రీస్తు ఆయన మందిరంలో ఆయన సంఘంతో ఉంటాడు అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది గొప్ప సీక్రెట్. ఉపవాసం వల్ల ఆ తర్వాత వాళ్ళలో
చాలా మార్పులు వచ్చాయి, చాలా మార్పులు వచ్చాయి. ఆ చాలా మార్పుల్లో ఒక మార్పు నేను మీకు చెప్పేసి ముగించేస్తాను. 21వ వచనం చదవండి అదే అధ్యాయంలో. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేయును. పశువులారా భయపడొద్దని చెప్తున్నాడు. దేశమా భయపడొద్దు అంటున్నాడు. మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే మీరు సంతోషంతో గంతులు వేసే గొప్ప కార్యాలు మీ మధ్య చేస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. కావాలా? ఈ కార్యాలు కావాలా? ఆయన క్రియలు కావాలా? ఆయన అద్భుతాలు కావాలా? ఆయన ఆశ్చర్యక్రియలు మీ కుటుంబాల్లో జరగాల? మీరు సంతోషంతో గంతులు వేయాలా? డాన్స్ వేసి దేవుని స్తుతించాలా? అంత సంతోషకరమైన ఆశ్చర్యక్రియలు మీ కుటుంబంలో మీరు ఉపవాసం చేస్తే జరుగుతాయండి. ఉపవాసం చేసి ప్రార్థించిన వారి యొక్క కన్నీటిని దేవుడు తుడుస్తాడు. ఆయన పరలోకంలోంచి భూలోకంలోనికి వచ్చి మీ ప్రార్థన వింటాడు. ఆయన విని నెరవేరుస్తాడు. మీరు సంతోషించి గంతులు వేసే గొప్ప కార్యాలు దేవుడు మీ కుటుంబాల్లో మీ మధ్యన చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. అంతేకాదు ఆయన పశువులకు కూడా చెప్తా ఉన్నాడండి. దేనికి చెప్తున్నాడండి? పశువులకి, పశువులారా భయపడకండి అని చెప్తా ఉన్నాడు. పశువులు ఎప్పుడైనా ఉపవాసం చేసేయటండి. నినేవే పట్టణంలో ఒకసారి తీయండి, యోనా గ్రంథం తీయండి. యోనా గ్రంథం అద్భుతమైన విషయం. అక్కడ అద్భుతమైన విషయం 3వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకోకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నినేవే పట్టణం బహుభయంకరమైన పట్టణం. నినేవే పట్టణాన్ని గురించి ఇప్పుడు నేను ప్రసంగం చేయడం మొదలు పెడితే ఇంకో 2 గంటలు ఉంటుంది. ఆ నినేవే పట్టణానికి దేవుడు యోనా అనే ప్రవక్తను పంపించి 40 దినాల్లో ఆ పట్టణాన్ని నాశనం చేస్తానని చెప్పాడు. చాలామంది చెప్తారు యోనా పిరికివాడు గనక పారిపోయాడు అని. యోనా పిరికివాడు గనక పారిపోయాడని. పిరికివాడికి పాము ఎదురు వచ్చిందనుకోండి, ఏం చేస్తాడు? గుండె జల్లుమని గుండె ఆగిపోయి అక్కడే చచ్చిపోతాడు. మరి యోనా చేప కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు? చచ్చిపోలేదే. ఈ పిరికివాడు ఎందుకు చచ్చిపోలే? అంటే ఇతను పిరికివాడని దేవుడికి తెలీదా? తెలుసుండి దేవుడే యోనాకు ఎందుకు చెప్పాడు? సో దెర్ ఈజ్ ఎ సీక్రెట్. విశ్వాసానికి సంబంధించిన సీక్రెట్ ఉంది అందులో. అతడు పిరికివాడని తెలుసు, అతను పారిపోతాడని తెలుసు, ఆ సముద్రంలో జల ప్రయాణాన్ని ఆయన పుట్టించాలని తెలుసు దేవునికి. ఒక చేపని, ఎప్పుడు ఆ సముద్రంలో లేని ఒక చేపను పుట్టించాలని తెలుసు. ఆ చేప నినేవే పట్టణానికి వచ్చి యోనాని కక్కాలని కూడా దేవుని చిత్తం. ఏవి కూడా దేవుని చిత్తం లేకుండా జరగవు. ఎందుకు జరిగాయో నేను చెప్పను ఇప్పుడు, ఎందుకంటే నేను కేవలం ఉపవాసం గురించి చెప్తున్నా. సరే, నా ఉద్దేశం ఏంటంటే రాజు ఈ వార్త వినగానే తన సింహాసనం దిగి రాజవస్త్రాలు తీసివేసి గోనె పట్ట కట్టుకొని నేల మీద బూడిదలో కూర్చుని ప్రార్థన చేయడం మొదలు పెట్టడమే కాకుండా ఉపవాస దినము రాజ్యం అంతా ప్రకటించాడు. ఆ రాజ్యంలో ఎంతమంది ఉన్నారు? 1,20,000 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు జనాభా? 1,20,000 మంది ఉన్నారు. అది చాలా పెద్ద రాజ్యం. ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలి అంటే ఎన్ని దినాలు పడుతుంది? 3 రోజులు పట్టే పెద్ద రాజ్యం. అంత రాజ్యంలో ఈ ప్రకటన చేశాడు రాజు. వాళ్ళందరూ ఉపవాసం చేయడమే కాదు, అక్కడ పశువులు కూడా ఉపవాసం చేశాయి. మరి నినివే పట్టణాన్ని దేవుడు రక్షించాడా లేదా?
ఎందుకు రక్షించాడు? ఉపవాసం ఉన్నందుకు రక్షించాడా? వాళ్ళు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేసినందుకు రక్షించాడా? ఎందుకు రక్షించాడో చూద్దాం. చూడండి, 10వ వచనం చూద్దాం. 10వ వచనం, ఈ నినివే వారు తమ తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఎందుకు రక్షించాడు నినివే పట్టణాన్ని? వాళ్ళు ఉపవాసం ఉండడమే కాదండి, తమ చెడు నడతలు మార్చుకొని పశ్చాత్తాపం పొందారు. అది గొప్ప విషయం. మరి ఉపవాసం ఉన్నప్పుడు గొప్ప కార్యాలు జరగాలంటే ఎలా జరుగుతాయో తెలుసా? మనం ఉపవాసం ఉంటేనే క్రియలు జరగవండి. ఉపవాసంలో మన దగ్గర రావాల్సిన పరిణితి ఏమిటి అని అంటే, మన చెడు నడతలను మార్చుకొని మారు మనస్సు పొందాలి. పశ్చాత్తాపడి, ప్రభువా ఇంత పాపం చేశాను, నేను ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాను, నిన్ను నిర్లక్ష్యం చేశాను, ఈ ఆరాధన నిర్లక్ష్యం చేశాను, నా వ్యక్తిగత ఆత్మీయ ప్రవర్తన నేను నిర్లక్ష్యం చేసి పాపం చేశాను తండ్రి, నన్ను క్షమించు తండ్రి అని ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చెయ్యాలి. అప్పుడు మాత్రమే దేశమా సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేయును. గమనించారా? మీరు ఉపవాసం ఉండడమే కాదండి 21 రోజులు. ఈ 21 రోజుల్లో మీ దగ్గర రావాల్సిన మార్పు ఏమిటంటే, మీరు పశ్చాత్తాపడాలి. మీ పాప క్రియల నుంచి మీరు బయటికి రావాలి. వాటిని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. మీరు ఎప్పుడైతే పశ్చాత్తాపడతారో మిమ్మల్ని చూసి దేవుడు కూడా పశ్చాత్తాపడి కీడు మీ మీద రాకుండా చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మీ దగ్గర రావాల్సిన ఆ యొక్క మార్పు ఏమిటంటే, మీరు మారు మనసు పొంది ప్రతి పాపమును కన్నీరు విడిచి ప్రార్థన ద్వారా దేవుని దగ్గర ఒప్పుకుంటేనే గొప్ప కార్యాలు జరుగుతాయి. అంతేగాని మీరు ఫుడ్ మానేసినంత మాత్రాన దేవుడు గొప్ప కార్యాలేమీ చేయడు. గమనించారా? 1,20,000 మంది జనాభా కలిగిన ఆ పట్టణాన్ని దేవుడు ఎందుకు రక్షించాడో తెలుసా? వారు ఉపవాసం ఉండడమే కాదు, కన్నీరు విడిచి ప్రార్థన చేయడమే కాదు, ఆ ప్రార్థనలో వాళ్ళ క్రియలు మార్చుకున్నారు. వారు మారు మనసు పొందారు, వారి జీవితాన్ని మార్చుకున్నారు. అందువల్ల దేవుడు ఆ పట్టణానికి రావాల్సిన కీడు వారి మీద నుంచి తప్పించి వేశాడు. మీ కుటుంబాలకి, మీ వ్యక్తిగత జీవితాలకి ఏ కీడు వస్తుందో మనకు తెలియదు, ఏ ప్రమాదం వస్తుందో తెలియదు, ఏ ఇబ్బంది వస్తుందో, ఏ సమస్య వస్తుందో, రేపేమి జరగబోతుందో, వచ్చే వారం ఏం జరగబోతుందో, వచ్చే నెలలో ఏ కీడు మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని, మన ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరిని తాగబోతుందో, అది తాకి మనల్ని ఇబ్బంది పెట్టబోతుందో మనకు తెలియదు. అట్లాంటి ప్రతి విధమైన కీడు నుంచి మనము రక్షించబడాలంటే మనము ఉపవాసం ఉండి కన్నీరు విడిచి పశ్చాత్తాపడి మన క్రియలను మార్చుకొని ప్రభు దగ్గర మారు మనస్సు పొందితే దేవుడు మనకి క్షేమాన్ని దయచేస్తాడు. దేవుని బిడ్డలారా, అర్థమైంది కదా ఉపవాసం అంటే ఏమిటో?